సమాచారం కోసం 95 న్యూస్ ఇప్పుడు యాప్ లో కూడా మీ ముందుకు వచ్చింది. వెంటనే డౌన్లోడ్ చేసుకోండి, లేటెస్ట్ అప్డేట్స్ ని పొందండి. చాలా బాధాకరం. ప్రపంచంలో మంచి డాక్టర్లు, మంచి నర్సులు, మంచి సైంటిస్టులు ఉన్న మన దేశంలో ఇలాంటి సర్జరీలు జరగడం, ఇలాంటి ఫెయిల్యూర్, నలుగురు ప్రాణాలు పోగొట్టుకోవడం, ఇదంతా చాలా ఊహానికి అతీతం. చాలా బాధగా ఉంది. కానీ ఇప్పుడు ఈ టైంలో నేను మాట్లాడదలుచుకోవట్లేదు. కానీ దీనికి ఎవరు బాధ్యులో అలాంటి వారు అసలు నైతిక రెస్పాన్సిబిలిటీ తీసుకొని ఈ ఫెయిల్యూర్, అసలు ఇలాంటి ఆపరేషన్ ఫెయిల్యూర్ అవ్వచ్చా? నా భార్య 68 రోజులు ఐసీయూ ఐఎంఏలు ఉండి హ్యూస్టన్ అమెరికాలో తిరిగి బయటకు వచ్చి ఇప్పుడు ఇంట్లో ఉన్నారు. ఇలాంటి ఇంత ఆరోగ్యంగా ఉన్నవారు చిన్న సర్జరీస్, అసలు ఈ ఆపరేషన్స్ని సర్జరీ అనే అనలేము. ఇంత చిన్న ఆపరేషన్లు వాళ్ళు చేయలేకపోతున్నారు, చేయించటం లేదు అంటే మరి అది ఎంత ఫెయిల్యూరో దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాలి. ఇది మంచి రోజులు త్వరలో వస్తున్నాయి. చూశాను ఇక్కడ హాస్పిటల్ సిబ్బంది అందరికీ నా హృదయపూర్వక వందనాలు. నర్సులు, డాక్టర్లు, ఇంజనీర్, ఇక్కడ చేస్తున్న పోలీస్ డిపార్ట్మెంట్ అందరికీ మీరేం భరోసా ఇచ్చారు? నేను ఇప్పుడు కలిసింది ఓన్లీ 11 కుటుంబాలే. వారికి ముఖ్యంగా ధైర్యంగా ఉండండి. చూశారు కదా, మొదట ఆయన అన్ని కంప్లైంట్లు చేస్తున్నాడు. ధైర్యంగా ఉండండి, ట్రీట్మెంట్ బాగా జరుగుతుంది, మీకు ఏ అవసరమైనా మేము ఉన్నాము అని ఒక భరోసా ఇచ్చాం. ఏదో చిన్న గిఫ్ట్ ఇవాళ కనుక ఇచ్చాం, కానీ వారికి కంప్లీట్ ట్రీట్మెంట్ వారికి కావాల్సింది మేము చేస్తామని, చేయిస్తామని భరోసా ఇచ్చాం. థ్యాంక్ యూ వెరీ మచ్. మీడియా మిత్రులకి మీరు, ఎందుకంటే మీడియా అంటూ లేకపోతే ప్రజాస్వామ్యమే లేదు. ఈ సత్యాన్ని బయటపెట్టి చూపిస్తున్న మీడియా ఓనర్స్కి, మిత్రులకి నా హృదయపూర్వక వందనాలు. థ్యాంక్ యూ.